హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించి ఒక మోడల్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇందులో వచ్చేసి మనకు ఈ మోడల్ పేపర్లో మనకి ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఎంతవరకు ఆన్సర్ చేయగలం అనేసి మనము ఒక మోడల్ పేపర్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎక్స్ యొక్క సంకలన విలోమము వై అయిన వై యొక్క సంకలన విలోమం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఎక్స్ యొక్క సంకలన విలోమం వై అయినప్పుడు మనకు వై యొక్క సంకలన విలోమం ఎంత అవుతుంది? ఎక్స్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో వచ్చేసి మనకు √604 ప్లస్ √441 యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనము రూట్లో వాల్యూని వచ్చేసి నార్మల్గా మార్చుకుందాము. సో √441 అంటే ఎంత అవుతుంది మనకు? √21 × 21 అంటే 21 ఎంత అవుతుంది మనకు? 441 అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది? √21². ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకు 21 అవుతుంది. సో ఇక్కడ 21 అనేది రాసుకుందాము. √604 ప్లస్ 21. ఇక్కడ మనకు మొత్తం ఎంత అవుతుంది? √625. √625 అంటే ఎంత? 25 ఐదులు మనకు వచ్చేసి 625 అవుతుంది కదా. సో ఇక్కడ కూడా మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి 25 అనేది ఆన్సర్. √604 ప్లస్ √441 యొక్క విలువ ఎంత అవుతుంది? 25. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. క్రింది వానిలో పైథాగరన్ త్రికములు కానిది ఏది అని అడుగుతున్నారు. అసలు మనకు పైథాగరన్ త్రికం అంటే ఏంటి? ఏవైనా 3 వాల్యూస్ తీసుకున్నప్పుడు a² + b² మనకు c² అయినట్లయితే అది పైథాగరన్ త్రికణాన్ని అది ఫాలో అవుతున్నట్టు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి 3 ఇచ్చారు. 3 ఇక్కడ వచ్చేసి a అనేది మనం 3 అనుకుంటే, b వచ్చేసి 4, c అనేది 5 అనుకుంటే a² అంటే ఎంత? 3² అంటే 9 ప్లస్ b² అంటే ఎంత? 4 ఉంది కదా. 4² అంటే 16, c² అంటే ఎంత? 25. ఇక్కడ 9 + 16 ఎంత అవుతుంది మనకు? 25 అవుతుంది. సో 25 ఇది వచ్చేసి పైథాగరన్ త్రికములు అంటారు. అయితే కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో మనకు ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే ఇక్కడ 10, 24, 25 అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 10 అంటే ఎంత? మనం వచ్చేసి a² కదా. a² అంటే 100 ప్లస్ b² అంటే 24 కదా. 24² అంటే ఎంత? 576. ఇక్కడ 25 ఇచ్చారు. 25² అంటే మనకి ఎంత అవుతుంది? 625. కానీ ఇక్కడ 576 ప్లస్ 100 అనేది మనకి ఎంత అవుతుంది? 676 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 625 ఉంది. సో ఇవి వచ్చేసి ఈక్వల్ అవ్వదనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 10, 24, 25 అనేటటువంటి సంఖ్యలు వచ్చేసి ఈ పైథాగరన్ త్రికముని ఫాలో అవ్వదనమాట. కాబట్టి ఇక్కడ ఏమడిగారు? క్రింది వానిలో పైథాగరన్ త్రికము కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 4 అనేది కావు. నెక్స్ట్ 94 బిట్ చూద్దాం. 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దది ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రధాన సంఖ్యలు మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 91, 93, 97, 99 అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనకు ప్రధాన సంఖ్యలు ఏంటి? 91, 97 వచ్చేసి మనకు ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఇక్కడ మనకి రెండిట్లో పెద్దది ఏంటి? 97 పెద్దది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 97. ఇక్కడ ఇచ్చినటువంటి 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో పెద్దదేంటి? 97. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 25/14 మరియు 5/7 యొక్క గుణకార విలోమాల లబ్ధం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ ఏమిచ్చారు? 25/14 మరియు 5/7 యొక్క గుణకార విలోమ లబ్ధం. 5/7కి గుణకార విలోమం ఎంత అవుతుంది? 7/5 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే 7 1, 7 2, 5 1, 5 5 మనకి ఎంత అవుతుంది? 5/2. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వచ్చేసి మనకు 25/4 అని ఇచ్చారు. 5/7 యొక్క గుణకార విలోమం ఎంత అవుతుంది మనకు? 7/5 తిప్పి రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 25/14 మనకు 5/7 యొక్క గుణకార విలోమాన్ని మాత్రమే మార్చుకున్నారనమాట. సో దీన్ని 5/7 యొక్క గుణకార విలోమం ఎంత? 7/5. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఎంత అవుతుంది? 5/2. సో మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్
2. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. తుషారు 250 మిల్లీలీటర్ల పాలు కలిగిన గ్లాసు నందు 2/5 భాగం తాగిన గ్లాసులో మిగిలిన పాలు ఎంత అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఏంటి, మనకు మిగిలిన పాలు కనుక్కోవాలి కదా. మిగిలిన పాలు వచ్చేసి మొత్తంలో గ్లాసులో పాలు ఎన్ని ఉన్నాయి, 250 మిల్లీలీటర్ల నుంచి ఎంత తీసేయాలి, 2/5 భాగం తాగేశాడనమాట. సో 2/5 భాగం ఇంటూ 250. ఇక్కడ వచ్చేసి 5తో క్యాన్సిల్ చేసుకుంటే 5 5లు 25 0. సో 250 మైనస్ ఇక్కడ వచ్చేసి 2 ఇంటూ 50 అంటే ఎంత అవుతుంది మనకు 100. 52 100. సో మనకు ఎంత వస్తుంది 150. ఇంకా గ్లాస్లో మిగిలిన పాలు ఏంటంటే 150 మిల్లీలీటర్లు. ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం వచ్చేసి 250 మిల్లీలీటర్ల పాలు ఉన్నాయి. అయితే దాంట్లో ఎన్ని తాగారంటే 2 భాగాలు తాగారనమాట. 2 భాగాలు తాగితే మిగిలిన 3 భాగాలు ఎంత ఉన్నాయి, 150 మిల్లీలీటర్లు అవుతుంది. అంటే మిగిలిన పాలు ఎంత, 150 మిల్లీలీటర్లు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు 0.238కు సమానమైనటువంటి భిన్నము ఏది అని అడుగుతున్నారు. మనకు వచ్చేసి 238కి సమానమైందంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని సంఖ్యల తర్వాత అంటే ఎన్ని అంకెల తర్వాత మనకు పాయింట్ ఉంది, 3 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి కింద వచ్చేసి మనకు 1000 రాసేసుకుందాం. సో దీన్ని క్యాన్సిల్ అయితే చేద్దాం. 2 తోటి 2 5లు 0 0, ఇక్కడ 2 1లు 2 1లు 2 9లు. సో మనకి ఎంత అవుతుంది 119/500. 0.238కి సమానమైనటువంటి భిన్నం ఎంత, 119/500. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98వ బిట్ చూద్దాం. ప్రమీల యొక్క ఆదాయము మరియు పొదుపుల నిష్పత్తి వచ్చేసి మనకు 4:1 ఉంది. అయినా ఆమె పొదుపు శాతంలలో కనుక్కోమన్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఆదాయము పొదుపు వచ్చేసి నిష్పత్తులలో ఇచ్చారు. ఇక్కడ మనల్ని పొదుపు కనుక్కోమంటున్నారు. సో పొదుపు శాతం ఎంత, మనకు పొదుపు నిష్పత్తి ఎంత 1. అయితే ఇక్కడ మనం కింద ఎంత వేసుకోవాలి, మొత్తం పొదుపు నిష్పత్తి ఈ రెండింటిని యాడ్ చేయాలి. కాబట్టి 4 + 1 అంటే ఎంత 5 ఇంటూ 100%. 5 1లు 5 20లు. సో 20% అనమాట. ఈమె యొక్క పొదుపు శాతం ఎంత, 20%. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే ఆదాయం శాతం కనుక్కోమన్నాడు అనుకోండి. ఆదాయం ఎంత ఉంది, మనకు 4 భాగాలు ఉంది కాబట్టి 4 మొత్తం ఎంత 5 ఇంటూ 100. ఇక్కడ వచ్చేసి 5 1లు 5 2లు పోతే మనకి ఎంత అవుతుంది, 4 20లు 80. ఈమె యొక్క మనకు పొదుపు శాతం ఆదాయం శాతం ఎంత అంటే 80% అవుతుంది. ఇక్కడ మనల్ని పొదుపు మాత్రమే అడిగారు కాబట్టి పొదుపు వచ్చేసి 20% అవుతుంది. అలాగే ఆదాయం కనుక్కోమంటే ఎంత అవుతుంది, 80% అవుతుంది. పొదుపు శాతం ఎంత, 20%. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈశ్వరు 5000 మొత్తానికి 4 సంవత్సరాలకు గాను 2500 వడ్డీ చెల్లించాడు. అయినా చెల్లించిన వడ్డీ రేటు ఎంత అని అడుగుతున్నారు. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి, I = PTR/100. ఇక్కడ వచ్చేసి మనము R అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అయితే I అనేది మనకి ఎంత ఇచ్చారు, 2500 = P అంటే మొత్తం ఎంత మనకు 5000 ఇంటూ T అంటే ఎంత 4 సంవత్సరాలు, R అంటే ఎంతో మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి, /100. ఇక్కడ వచ్చేసి ఈ 2 0లకు ఈ 2 0లకు క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చేసి ఈ 0కి ఈ 0కి క్యాన్సిల్. 5 1లు 5 5లు. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 50 = 4 ఇంటూ R. ఇక్కడ వచ్చేసి క్యాన్సిల్ చేద్దాం. 4 తోటి 4 1లు 4 4 2లు 8 0.2 ఉంటుంది కదా, 20 అంటే 4 5లు 20. సో 12.5%. R అంటే ఎంత వచ్చింది మనకు, వడ్డీ రేట్ ఎంత 12.5%. ఇది వచ్చేసి ఇక్కడ ఈశ్వర్ 5000 మొత్తానికి 4 సంవత్సరాలకు గాను 2500 వడ్డీ చెల్లిస్తే వడ్డీ చెల్లించాల్సినటువంటి వడ్డీ రేట్ ఎంత అంటే 12.5% అనమాట. ఇక్కడ ఏం లేదు, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉంది కదా, I = PTR/100. దీంతో మనము R వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5 వ్యక్తులు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేసిన అదే పనిని ఒక వ్యక్తి పూర్తి చేయగలిగే రోజుల సంఖ్య అని అడిగారు. ఇక్కడ వచ్చేసి
5గురు వ్యక్తులు కలిసి 10 రోజుల్లో పూర్తి చేస్తే ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? దీనికి ఏంటి మనకు 10 ఇంటూ ఇక్కడ వచ్చేసి ఎక్కువ బై తక్కువ, అంటే ఒక వ్యక్తికి ఎక్కువ టైమే పడుతుంది కదా, సో ఎక్కువ బై తక్కువ 5/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10×5 = 50 రోజులు అనేది పడుతుందన్నమాట. 5గురు వ్యక్తులకు 10 రోజుల్లో పూర్తి చేస్తే ఒక వ్యక్తి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 50 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే ఆన్సర్ వచ్చేసి 50. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఏబిసిడి చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి వరుసగా 3:7:6:4 అయిన ఏబిసిడి ఒక ఏమవుతుంది అని ఇచ్చారనమాట. మనకు వచ్చేసి చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి ఇచ్చారు. మనకు చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి ఎంత ఉంటుంది మొత్తము? ఫస్ట్ వచ్చేసి 360 డిగ్రీలు ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు కోణాలు ఎంత? 3x + 7x + 6x + 4x = ఎంత అవుతుంది మనకు? చతుర్భుజంలోని కోణాలు మొత్తం ఎంత? 360 డిగ్రీలు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు 4x = 360 డిగ్రీలు అనమాట. ఇక్కడ వచ్చేసి 6 4 10 7 3 10 అంటే మొత్తము 20x = 360 డిగ్రీలు. x = ఎంత అవుతుంది? 0 0 క్యాన్సిల్, 2 తోటి వచ్చేసి 2 1 2 8. సో x = 18 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి కోణాల నిష్పత్తిలో మనము ఇక్కడ 3x ఉంది కదా, 3xలో x వాల్యూ 18 అనేది, 7xలో x వాల్యూ 18 అనేది మనం పెట్టేసుకుంటే ఎంత అవుతుంది? 3x. x ఎంత మనకు? 18 కదా. సో 3x వచ్చేసి 18 మూలు ఎంత అవుతుంది? 54. నెక్స్ట్ వచ్చేసి 7x అంటే ఎంత? 7 8 మనకు 7 18 వచ్చేసి 126. నెక్స్ట్ 6x అంటే 6 18 మనకు 6 18 ఎంత అవుతుంది? 108. నెక్స్ట్ 4x అంటే 4 × 18 4 18 ఎంత? 72 డిగ్రీలు. ఇవన్నీ వచ్చేసి మనకు కొలతలు. ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి అయితే ఇచ్చారు, మనం వాటి యొక్క వాల్యూస్ని అయితే ఫైండ్ అవుట్ చేసాము. ఇవి వచ్చేసి మనకు గాలిపటం అవుతుందా, లేకపోతే సమాంతర చతుర్భుజం అవుతుందా, సమచతుర్భుజం అవుతుందా, సమలంబ చతుర్భుజం అవుతుందా అని ఇచ్చారు. మనకు వచ్చేసి సమచతుర్భుజం అంటే 4 వాల్యూస్ అనేసి మనకు ఈక్వల్గా ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి సమలంబ చతుర్భుజం అవుతుంది, ఎందుకంటే 4 ఇచ్చినటువంటి కోణాలు వచ్చేసి ఈక్వల్గా లేవు కాబట్టి మనకు ఇక్కడ ఏబిసిడి అనేది ఏమవుతుంది? సమలంబ చతుర్భుజం అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సప్తభుజి నందు గల కర్ణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. మనకు వచ్చేసి సప్తభుజి అంటే ఎన్ని ఉంటాయి? 7 కోణాలు ఉంటాయి అన్నమాట. కర్ణాల సంఖ్య కదా. సప్తభుజిలో మనకు మొత్తం ఎన్ని ఉంటాయంటే 7 భుజాలు ఉంటాయి. సో ఇక్కడ మనకు కర్ణాల సంఖ్య ఎలా కనుక్కుంటామంటే దీనికి ఫార్ములా వచ్చేసి n/n-3/2. ఇక్కడ మనకు సప్తభుజి అని ఇచ్చారు, అంటే 7 భుజాలు ఉంటాయి. సో n అనేది మనము 7గా తీసుకుందాం. 7 × 7 - 3/2. ఇక్కడ వచ్చేసి 7 × 7 - 3 అంటే ఎంత? 4/2. ఇక్కడ వచ్చేసి 2 2 4. సో 7 2 ఎంత అవుతుంది? 14. సప్తభుజిలో ఉండే కర్ణాల సంఖ్య ఎంత? 14. ఏం లేదండి, ఇక్కడ వచ్చేసి సప్తభుజి నందు గల కర్ణాల సంఖ్య కనుక్కోవాలంటే ఇక్కడ సప్తభుజి అని ఇచ్చారు కాబట్టి ఎన్ని భుజాలు ఉంటాయి? 7 భుజాలు ఉంటాయి. సో కర్ణాల సంఖ్య కనుక్కోవాలంటే మనకు ఫార్ములా అయింది n/n-3/2. ఇక్కడ మనం n వాల్యూస్ను మనం పెట్టేసుకుంటే మనకు వచ్చేసి దీంట్లో కర్ణాలు ఎన్ని ఉంటాయి అనేసి తెలుస్తుంది. అలాగే పంచభుజిలో కానీ కర్ణాలు కనుక్కోమంటే n = 5 అనేసి అక్కడ n ప్లేస్లో 5 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎన్ని కర్ణాలు ఉంటాయనేసి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి అడ్డు మరియు నిలువు సౌష్ఠవ రేఖలు కలిగినటువంటి ఆంగ్ల అక్షరం ఏది అని అడుగుతున్నారు. సౌష్ఠవం అంటే ఏంటంటే ఏదైనా ఒక అక్షరం వచ్చేసి మనము మడత పెట్టినప్పుడు, అంటే దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఎన్ని ఫోల్డ్స్ చేసినా కూడా అది దాని ఆకారం అనేది మారకూడదు అనమాట. అలాగే ఈక్వల్గా మనకు పార్ట్స్ అనేటివి రావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అడ్డం మరియు నిలువు సౌష్ఠవ రేఖలను కలిగి ఉన్న అక్షరం అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు కే అని ఉంది. కేని మనము అడ్డంగా సౌష్ఠవ రేఖలు చేస్తే, అంటే కేని మనం ఫోల్డ్ చేసినప్పుడు
పైనది కిందది ఈక్వల్ వస్తుంది. అలాగే నిలువుగా చేస్తే మనకేమైనా ఈక్వల్గా వస్తుందా? ఈక్వల్గా రాదు. సో మనకు వచ్చేసి కే అనేది కాదు. నెక్స్ట్ ఎం అనే దాంట్లో మనం వచ్చేసి అడ్డంగా గీస్తే 2 అనేది ఈక్వల్గా ఉందా? పై భాగం కింది భాగము ఈక్వల్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి మనము నిలువుగా గీస్తే ఇక్కడ వచ్చేసి ఇది 2 అనేసి ఈక్వల్గా ఉన్నాయన్నమాట, 2 సైడ్స్. కాబట్టి ఇది నిలువు సౌష్టవ రేఖలను కలిగి ఉంది. మనకి ఇక్కడ ఏమడిగారు? అడ్డము మరియు నిలువు 2 సౌష్టవ రేఖలు కలిగి ఉండాలంట. నెక్స్ట్ ఈని చూసుకుందాం. ఈని చూసుకున్న ఈకి కూడా అడ్డంగా అయితే సౌష్టవ రేఖలను గీయచ్చు, కానీ నిలువుగా గీసినప్పుడు 2 అనేవి ఈక్వల్గా ఉండవు. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ వాల్యూస్ వచ్చేసి మనం నిలువుగా గీసినప్పుడు ఇటు వల్ల ఈక్వల్గా ఉంటుంది. అలాగే అడ్డంగా గీసినప్పుడు కూడా పైన కింద ఈక్వల్గా ఉంటుంది. సో అడ్డము మరియు నిలువు సౌష్టవ రేఖలను కలిగి ఉండేటటువంటి ఆంగ్ల అక్షరం ఏంటి? ఎక్స్ అనమాట. అడ్డము మరియు నిలువు సౌష్టవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల అక్షరం ఏంటి? ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి 2 పూరక కోణాల భేదం వచ్చేసి 30 డిగ్రీలని ఇచ్చారు. అయినా ఆ కోణాలు ఏంటివి అని అడుగుతున్నారు. అసలు మనకు పూరక కోణం అంటే ఏంటి? 2 పూరక కోణాల మొత్తం ఎంత అవుతుందంటే మనకు 90 డిగ్రీలు అవుతుంది. 2 పూరక కోణాల మొత్తం ఎంత అవుతుంది? 90 డిగ్రీలు అవుతుంది. సో మనం ఏం తీసుకుందాము? ఒక కోణాన్ని ఎక్స్ అనుకుందాము, ఇంకొక కోణాన్ని వచ్చేసి 90 - ఎక్స్ అని తీసుకుందాం. ఎందుకంటే 2 పూరక కోణాల మొత్తం వచ్చేసి మనకు 90 డిగ్రీలు అవుతుంది. ఒకటి 90 డిగ్రీలు అయినప్పుడు ఇంకోటి ఎంత అవుతుంది? మనకు 90 డిగ్రీల నుంచి ఎంతైతే తీసేస్తామో అంతే అవుతుంది కదా. సో మనము ఒక కోణాన్ని ఎక్స్ అనుకుందాము, రెండవ కోణాన్ని వచ్చేసి 90 - ఎక్స్ అనుకుందాం. అయితే 2 పూరక కోణాల భేదం ఎంత ఇచ్చారు? 30 డిగ్రీలు ఇచ్చారు. అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ 90 - ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారు? 30 డిగ్రీలు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఎక్స్ -90, ఇక్కడ వచ్చేసి మైనస్ కదా, ప్లస్ అవుతుంది, ఈక్వల్ టు 30 అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకు? 2x ఈక్వల్ టు 30. 90 ఇటు వల్ల ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది కదా. 90 + 30 ఎంత అవుతుంది మనకు? 90 + 30 అంటే ఎంత? 120. సో ఇక్కడ 2x ఈక్వల్ టు 20 అవుతుంది. ఇక్కడ 2తో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎక్స్ అనేది ఎంత అవుతుంది? 60 డిగ్రీలు అవుతుంది. ఎక్స్ అనేది ఎంత అవుతుంది? 60 డిగ్రీలు అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 60 డిగ్రీలు వచ్చింది. మనం కోణాలను ఏమేమి అనుకున్నాము? ఎక్స్ అనేది ఒక కోణం అనుకున్నాము, ఇంకొకటి 90 - ఎక్స్ అని అనుకున్నాము. ఎక్స్ 60 డిగ్రీలు అయినప్పుడు ఇంకొక కోణం ఎంత మనకు? 90 - ఎక్స్. అంటే 90 - ఎక్స్ అంటే ఎంత? 90 - 60 డిగ్రీలు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30 డిగ్రీస్ అవుతుంది. సో ఒక కోణం వచ్చేసి 60 డిగ్రీలు అయితే ఇంకొక కోణం ఎంత అవుతుంది? 30 డిగ్రీలు అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఒకటి వచ్చేసి 30 డిగ్రీలు, ఇంకొక కోణం వచ్చేసి 60 డిగ్రీలు అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్లు ఇచ్చారు. కర్ణం వచ్చేసి 15 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే దాని చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక దీర్ఘ చతురస్రం తీసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి పొడవు ఎంత? 12 ఇచ్చారు. కర్ణం వచ్చేసి 15 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే మనము వెడల్పు అనేది తెలియదు. ఫస్ట్ వెడల్పు కనుక్కుంటేనే కదా మనకు చుట్టుకొలత తెలుస్తుంది. సో వెడల్పు కనుక్కుందాం. వెడల్పు స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ పొడవు స్క్వేర్. వెడల్పు స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ పొడవు స్క్వేర్. మనకు వెడల్పు కావాలంటే కర్ణంలో నుంచి పొడవును తీసేయాల్సి ఉంటుందన్నమాట. వెడల్పు స్క్వేర్ ఈక్వల్ టు కర్ణం ఎంత మనకు? 15 స్క్వేర్ మైనస్ పొడవు ఎంత? 12 స్క్వేర్. ఇక్కడ వచ్చేసి వెడల్పు స్క్వేర్ ఈక్వల్ టు 15 స్క్వేర్ అంటే ఎంత మనకు? 225 మైనస్ 12 స్క్వేర్ అంటే ఎంత? 144. సో మనకు వెడల్పు స్క్వేర్ ఎంత అవుతుంది? 225లో నుంచి 144 తీసేస్తే 81 అవుతుంది. సో వెడల్పు స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకు? 81 వచ్చింది. సో వెడల్పు అనేది ఎంత అవుతుంది? 9 అవుతుంది. మనకు వెడల్పు స్క్వేర్ ఎంత ఇచ్చారు? 81 వచ్చింది. వెడల్పు స్క్వేర్ వచ్చేసి మనకు ఫైండ్ అవుట్ చేసినప్పుడు 81 వచ్చింది. అయితే మనకు వెడల్పు తెలియాలి కాబట్టి వెడల్పు అంటే ఎంత? 9. ఇలా మనము వెడల్పునైతే కనుక్కున్నాము. అయితే వెడల్పు ఎంత వచ్చింది మనకు? 9 వచ్చింది. అయితే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు ఫార్ములా ఏంటి? 2/L + B. ఇక్కడ వచ్చేసి 2 మనకు పొడవు ఎంత ఇచ్చారు? ఆల్రెడీ 12 ఇచ్చారు. వెడల్పు ఎంత వచ్చింది? 9 వచ్చింది. సో 2 × 12 + 9 అంటే ఎంత? 21. 21 2 ఎంత అవుతుంది మనకు? 42 సెంటీమీటర్స్. సో మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 42 సెంటీమీటర్లు. నెక్స్ట్
నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే దీర్ఘచతురస్రం మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం అని ఇచ్చారు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వచ్చేసి మనకు 35 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు అయినా వాటి వైశాల్యాల భేదము ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ దీర్ఘచతురస్రము చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత మనకు 2/l+b అవుతుంది. చతురస్రం చుట్టుకొలత ఎంత అవుతుంది 4a అనమాట. ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. అయితే మనకి ఏమి ఇచ్చారు, దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు. మనకు చతురస్రానికి సంబంధించి ఏమి ఇవ్వలేదన్నమాట. సో మనకేంటి దీర్ఘచతురస్రం పొడవు ఎంత 35 ప్లస్ b ఎంత 25 ఈక్వల్ టు 4a అలానే రాసుకుందాం. మనకు భుజం ఎంతనో ఇవ్వలేదు కాబట్టి. సో 35 ప్లస్ 25 అంటే ఎంత మనకు 60 ఈక్వల్ టు 4a అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 2 × 60 అంటే ఎంత 120 ఈజ్ ఈక్వల్ టు 4a. ఇక్కడ వచ్చేసి క్యాన్సిల్ చేసుకుందాం. 4 తోటి 4 3 12 0. సో మనకు a ఈక్వల్ టు 30 వచ్చింది. భుజం ఎంత వచ్చింది 30 వచ్చింది అనమాట. ఎలా వచ్చిందంటే మనకు ప్రాబ్లంలో అయితే ఇచ్చారు కదా, దీర్ఘచతురస్రం మరియు చతురస్రం చుట్టుకొలతలు సమానమని ఇచ్చారు. సో దాన్ని మనం బేస్ చేసుకొని దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు మనం దీంట్లో ప్రతిక్షేపించుకొని మనం వచ్చేసి ఏం కనుక్కున్నాము, భుజం అనేసి కనుక్కున్నాం అనమాట. అయితే భుజం ఎంత వచ్చింది మనకు, భుజం వచ్చేసి 30 వచ్చింది. అయినా వాటి వైశాల్యాల భేదం కనుక్కోమన్నాడు. అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోవాలి, చతురస్ర వైశాల్యం కనుక్కొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, భేదాన్ని కనుక్కోవాలి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకు దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు ఇచ్చారు కదా. సో దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కుందాము. దీర్ఘచతురస్రం వైశాల్యానికి మనకు ఫార్ములా ఏంటి, l × b అంటే పొడవు ఇంటూ వెడల్పు. 35 × 25 ఎంత అవుతుంది, 35 25 వచ్చేసి మనకు 875 అవుతుంది. అయితే నెక్స్ట్ చతురస్రం వైశాల్యానికి ఫార్ములా ఏంటి, మనకు వచ్చేసి a² అంటే ఎంత, మనకు భుజం ఎంత వచ్చింది 30 వచ్చింది కదా, 30 × 30 అంటే ఎంత 900. దీర్ఘచతురస్రం వైశాల్యం ఎంత వచ్చింది 875 వచ్చింది. చతురస్రం వైశాల్యం ఎంత వచ్చింది 900 వచ్చింది. అయితే మనల్ని ఏమని కనుక్కోమన్నారు, వాటి భేదాలు కనుక్కోమన్నారు కదా. సో మనము 900 మైనస్ 875, 900లో నుంచి 875 తీసేస్తే ఎంత అవుతుంది మనకు 25 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 25 సెంటీమీటర్లు. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ వచ్చేసి దీర్ఘచతురస్రం చతురస్రం చుట్టుకొలతలు సమానం అన్నారు కాబట్టి మనకు 2/l+b = 4a అని రాసుకున్నాము. ఇక్కడ వచ్చేసి l b ఇచ్చారు కాబట్టి ఈ వాల్యూస్ను దీంట్లో పెట్టేసుకుంటే మనకు ఏ వాల్యూ తెలుస్తుంది అంటే చతురస్రం భుజం అనేది మనకు తెలుస్తుంది. ఇది తెలిసిన తర్వాత ఏం చేయాలి, తర్వాత వైశాల్యాల భేదం కనుక్కోమన్నారు కాబట్టి దీర్ఘచతురస్రం వైశాల్యం కనుక్కోవాలి, అలాగే చతురస్ర వైశాల్యానికి కనుక్కోవాలి. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి, l × b. అలాగే చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి, a². ఇలా మనకు వైశాల్యాలు కనుక్కొని ఆ రెండింటిని మనము భేదం అంటే మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందో అదే వచ్చేసి వైశాల్యాల భేదం కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది 25 సెంటీమీటర్లు. నెక్స్ట్ వచ్చేసి ఒక సమచతుర్భుజం యొక్క వైశాల్యం వచ్చేసి 216 చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చారు. అయితే దాని కర్ణాలలో ఒకటి 24 సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, ½ × d1 × d2 అంటే కర్ణము 1 × కర్ణము 2. అయితే మనకు వైశాల్యం ఎంత ఇచ్చారు 216 ఈక్వల్ టు ½ × d1 అంటే ఎంత 24 ఇచ్చారు. మనకు d2 అంటే రెండో కర్ణం తెలియదు కాబట్టి అలానే రాసేసుకుందాం. ఇక్కడ క్యాన్సిల్ చేసుకుందాం. 2 తోటి 2 1 2 2 అంటే 12. ఈ 12ని వచ్చేసి మనకు ఇక్కడ క్యాన్సిల్ చేసుకుందాం. 12 తోటి 12 1 12 8. సో d2 అనేది మనకి ఎంత అవుతుంది 18 అవుతుంది. d2 ఎంత 18 సెంటీమీటర్లు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి సమలంబ చతుర్భుజం వైశాల్యం ఇచ్చారు, ఒక కర్ణం ఇచ్చారు, రెండో కర్ణం కనుక్కోవాలి. అయితే సమచతుర్భుజాన్ని వైశాల్యం ఎంత, వైశాల్యం ఈక్వల్ టు ½ × d1 × d2. ఇక్కడ మనకు వైశాల్యం అయితే ఇచ్చారు, d1 ఇచ్చారు, ఆ వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. d2 వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది, ఎంత వచ్చిందంటే మనకు 18 సెంటీమీటర్లు వచ్చింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 18 సెంటీమీటర్లు. నెక్స్ట్
నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ వచ్చేసి 40, 50, 99, 68, 98, 60, 74 అని ఇచ్చారు. వీటి యొక్క మధ్యగతాన్ని కనుక్కోవాలి. మనం మధ్యగతాన్ని కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చినటువంటి సంఖ్యలను వచ్చేసి మనము ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. సో మనకు ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ చిన్న సంఖ్య ఏంటి 40, తర్వాత 50, నెక్స్ట్ వచ్చేసి 60, నెక్స్ట్ది 68, నెక్స్ట్ 94, 98, 99. ఇవన్నీ ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలను మనం ఫస్ట్ ఆరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్ద దానిలాగా రాసుకొని మధ్యలో ఉండేదాన్ని మనం మధ్యగతం అని పిలుస్తాము. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 నెంబర్స్ ఇటు సైడ్ ఉంటే మనకు మధ్యలో ఉండేటటువంటి నెంబరు మధ్యగతం అవుతుంది కదా. ఇక్కడ మధ్యలో ఉండేటటువంటి సంఖ్య ఎంత 68. సో మధ్యగతం ఎంత 68. నెక్స్ట్ వచ్చేసి దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం. మనకు దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం ఎంత అవుతుంది, ఏమవుతుందంటే వ్యాప్తి అని పిలుస్తాము. దత్తాంశంలోని గరిష్ట మరియు కనిష్ట విలువల యొక్క భేదాన్ని ఏమని పిలుస్తాము, వ్యాప్తి అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి దత్తాంశం యొక్క 2 పరిశీలనల్ని పక్క పక్కన సూచించే చిత్రం ఏది అని ఇచ్చారు. అంటే దత్తాంశం యొక్క 2 పరిశీలనలు అన్నమాట. ఏవైనా 2 పరిశీలనలు పక్క పక్కనే సూచించే చిత్రం ఏంటంటే 2 వరుసల కమ్మీల చిత్రం. దత్తాంశం యొక్క 2 పరిశీలనల్ని పక్క పక్కన సూచించే చిత్రం ఏంటి, 2 వరుసల కమ్మీ చిత్రం. అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించిన వాల్యూస్ ఇలా ఉన్నాయనుకోండి, ఇంకొక అంశానికి సంబంధించిన వాల్యూస్ ఎక్కువనా తక్కువనా అని పక్క పక్కనే పరిశీలనను సూచించే చిత్రం ఏంటంటే 2 వరుసల కమ్మీ చిత్రం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5x/3 - 4 = 2x/5 అని ఇచ్చారు. అయినా 2x - 7 యొక్క వాల్యూ అడిగారు. ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకు 5x/3 - 4 = 2x/5 అని ఇచ్చారు. మనకి ఈ వాల్యూని కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనము ఎక్స్ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 5x మైనస్ ఇక్కడ 2x/5 = 4 రాసుకుందాము. ఇక్కడ వచ్చేసి 5x/3 - 2x/5 అంటే ఎంత అవుతుంది మనకు 25x - 6x/15 = 4 అవుతుంది అనమాట. 25లో నుంచి 6 తీసేస్తే ఎంత 19x = 15 4 ఎంత 60. సో మనకి x = ఎంత అవుతుంది 60/19 వచ్చింది. ఇక్కడ మనకు ఏ వాల్యూని కనుక్కోమన్నారు 2x - 7 కనుక్కోమన్నారు. x ఎంత వచ్చింది మనకు 60/19. x వాల్యూ ఎంత వచ్చింది 60/19 వచ్చింది. ఇక్కడ మనము వాల్యూని ఏం కనుక్కోవాలి 2 × 60/19 - 7 అంటే మనకు ఎంత వస్తుంది వాల్యూ 13/19 -13/19 వస్తుంది. సో మనకు ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ మనకు ఇచ్చినటువంటిది ఏంటి 5x/3 - 4 = 2x/5. ఈ వాల్యూ నుంచి మనం x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, ఆ x వాల్యూను 2x - 7లో x వాల్యూను ప్రతిక్షేపించి మనము ఆ వాల్యూను కనుక్కోవాల్సి ఉంటుంది. సో మనకు ఇక్కడ 2x - 7 వాల్యూ ఎంత అవుతుంది -13/19. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 2/3 హోల్ పవర్ క్యూబ్ ఇంటూ 5/7 హోల్ పవర్ 3 విలువకు సమానమైనది ఏంటి అని అడుగుతున్నారు. ఇది మనకి ఎలా ఉంది a పవర్ m ఇంటూ b పవర్ m లాగా ఉంది కదా. అంటే a ప్లేస్లో వచ్చేసి 2/3 హోల్ పవర్ క్యూబ్ అంటే m ప్లేస్లో 3 ఉంది కదా ఇంటూ 5/7 హోల్ పవర్ 3 = మనకి ఎలా ఉంది a పవర్ m ఇంటూ b పవర్ m దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ab హోల్ పవర్ m అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది 2/3 ఇంటూ b వాల్యూ ఎంత 5/7 హోల్ పవర్ 3 అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 5a = CA అయితే a మరియు c విలువలు వరుసగా అని అడిగారు. ఇక్కడ ఏమడిగారు 5a = CA అని ఇచ్చారు.
ఇక్కడ వచ్చేసి మనకు ఏ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే సి మనకి ఎంత అవుతుంది 5 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లలో మనకు సి అనేది ఎక్కడుంది, సి ఈక్వల్ టు 5 అని ఉండేదే ఆన్సర్. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఇలా ఇచ్చినా కూడా ఒకసారి వాల్యూస్ని అయితే మనం దీంట్లో పెట్టుకుందామా. 5 ఇంటూ ఏ అంటే ఎంత 2, అంటే 5 2s are 10 ఈక్వల్ టు సి అంటే ఎంత 5, ఏ అంటే ఎంత తీసుకున్నాం 2 తీసుకున్నాం కదా, ఇక్కడ 5 2s are 10, అప్పుడు 5a ఈక్వల్ సి అయింది కదా. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకు రైట్ ఆన్సర్. మరియు 3:7ల బహుళ నిష్పత్తి వచ్చేసి 45:x అయినా x యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. మనకు బహుళ నిష్పత్తి అంటే ఏంటి, బహుళ నిష్పత్తి వచ్చేసి మనకు AC:BD అనమాట. బహుళ నిష్పత్తి అంటే ఏంటి, AC:BD. ఇక్కడ మనకు A:B మరియు C:Dల యొక్క బహుళ నిష్పత్తి ఎంత, AC:BD. సో మనకు ఇక్కడ ఏ వచ్చేసి 5, బి వచ్చేసి 8, అలాగే సి వచ్చేసి 3, అలాగే డి వచ్చేసి 7. వీటి యొక్క బహుళ నిష్పత్తి ఎంత, AC:BD. అయితే ఇది మనకి ఎంత ఇచ్చారు, 45:x అని ఇచ్చారు. మనం ఈ x వాల్యూను ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు AC:BD అంటే ఎంత, 5 ఇంటూ 3 నెక్స్ట్ BD అంటే 8 ఇంటూ 7 ఈక్వల్ టు 45:x. ఇక్కడ వచ్చేసి 5 మూలు 15:56 ఈక్వల్ టు 45:x. అంటే మనకు 15/56 ఈక్వల్ టు 45/x. ఇక్కడ వచ్చేసి 15 తోటి 45 వచ్చేసి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x ఈక్వల్ టు 56 ఇంటూ 3 అంటే x వాల్యూ ఎంత, 56 మూళ్ళు వచ్చేసి 168. సో x వాల్యూ 168. ఇక్కడ ఏం లేదు, మనకు బహుళ నిష్పత్తి అంటే AC:BD, ABCD ఇలా ఇచ్చినప్పుడు వీటి యొక్క బహుళ నిష్పత్తి ఎంత అవుతుందంటే AC:BD. ఇక్కడ మనకు బహుళ నిష్పత్తి ఎంత అని ఇచ్చారు కాబట్టి దీనికి ఈక్వల్ టు చేసుకుంటే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది, x ఈక్వల్ టు 168. నెక్స్ట్ 12వ బిట్ చూద్దాం. రాము ఒక మొబైల్ ఫోన్ను 3,300లకు కొని దాన్ని 700తో రిపేర్ చేయించి 3,000కు అమ్మాడు. అయితే అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత అని ఇచ్చారు. ఇక్కడ మనకు క్వశ్చన్ చూసుకుంటే అతను 3,300లకు కొన్నాడు మరియు 700లకు రిపేర్ చేశాడు. అంటే మొత్తం అతనికి ఎంత అయింది, మొత్తం 4,000 రూపాయలు అయింది. అయితే అతను ఎంతకు అమ్మాడు, 3,000కు అమ్మాడు. సో మనకు ఎంత నష్టం వచ్చింది, 1,000 రూపాయలు నష్టం వచ్చింది. నష్టం ఎంత వచ్చింది, 1,000 రూపాయలు వచ్చింది. అయితే ఇక్కడ మనకు నష్ట శాతం అడిగారు. నష్ట శాతానికి ఫార్ములా ఏంటి, నష్టం ఎంత 1000 కొన్న వెల. మనకు కొన్న వెల ఎంత, ఇతను 3,300లకు కొని 700లకు రిపేర్ చేయించాడు. అంటే మొత్తం ఎంత 4,000కి, 4,000 ఇంటూ మనకు 100. నష్ట శాతం ఈక్వల్ టు నష్టం బై కొన్న వెల ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిలేషన్ పోతే 4 తోటి 4 2 4 5 మొత్తం మనకు నష్ట శాతం ఎంత వచ్చింది, 25% వచ్చింది. ఇక్కడ మనకు 3,300లకు కొని 700 రూపాయలతో మళ్ళీ రిపేర్ చేశాడు. అంటే 4,000కు కొని 3,000కు అమ్మేస్తే ఎంత నష్టం, 1,000 రూపాయలు నష్టం. సో మనం నష్ట శాతం కనుక్కోవాలి కాబట్టి నష్టం బై కొన్న వెల ఇంటూ 100 మనకి ఎంత వచ్చింది, నష్ట శాతం 25%. నెక్స్ట్ 13వ బిట్ చూద్దాం. మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారు. సహజ సంఖ్యలు అంటే ఏంటి, 1 2 3 4 5 ఇలా. అయితే ఎన్ని సంఖ్యలకు, మొదటి 25 సంఖ్యలు అనమాట. 1 + 2 + 3 అండ్ సో ఆన్ 25 సహజ సంఖ్యలకి. మనకు దీనికి ఫార్ములా ఏంటి, సహజ సంఖ్యల మొత్తం. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి n/n+1/2. ఇక్కడ మనకు n అంటే ఎంత, 25. అంటే మనకు 25 సహజ సంఖ్యల మొత్తం కనుక్కోమన్నారు కాబట్టి 25 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 25 ఇంటూ 26/2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 13. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, 25 13 325. మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం ఎంత, 325. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వచ్చేసి మనకు మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా. అంటే ఇక్కడ n ఎంత మనకు 25.
n ఎంత 25. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి n ఆఫ్ n ప్లస్ 1/2. ఇక్కడ మనకు ఈ n వాల్యూను దీంట్లో పెట్టేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ 14వ బిట్టు, మొదటి 20 సరి సహజ సంఖ్యల మొత్తం ఎంత అడిగారు. సరి సహజ సంఖ్యలు ఇందాకేంటి ఓన్లీ సహజ సంఖ్యలు అంటే 1 నుంచి 1 ప్లస్ 2 ప్లస్ ఇట్లా అనమాట, అంటే నెంబర్స్ 1 2 3లు. ఇక్కడ సరి సహజ సంఖ్యలు, సరి సహజ సంఖ్యలు అంటే ఏంటి, సరి సంఖ్యలు 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ అండ్ సో ఆన్ 20 అంటే మనకేమొస్తుంది ప్లస్ 40 వస్తుంది అనమాట. అంటే మధ్యలో బేస్ సంఖ్యలు ఉన్నాయి కదా, సో వాటిని తీసేసుకుంటే మనకు సరి సంఖ్యలు వీటి యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నారు. అయితే మనకేంటి మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే మనకు n ఆఫ్ n ప్లస్ 1. ఇక్కడ మనకు n ఏంటి 20 సరి సహజ సంఖ్యల మొత్తం కదా కనుక్కోమన్నారు. సో n ఈక్వల్ టు 20. సో 20ని ఇక్కడ ఏమో పెట్టేసుకుందాం, 20 ఆఫ్ 20 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 21. సారీ ఒక్క నిమిషం. మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తం వచ్చేసి n ఆఫ్ n ప్లస్ 1 కదా మనకు ఫార్ములా. ఇక్కడ n అంటే ఎంత 20, మీకు సరి సంఖ్యలు అంటే తెలుసు కదా 2 4 6 8 ఇవి సరి సంఖ్యలు అనమాట. సో ఇక్కడ 20ని మనం పెట్టేసుకుంటే 20 ఇంటూ 20 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 21 20లో వచ్చేసి 420. మొదటి 20 సరి సహజ సంఖ్యల మొత్తం ఎంత 420. నెక్స్ట్ 15వ బిట్ చూద్దాం. మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి. మనం ఫస్ట్ ఏం చూసాము, n సహజ సంఖ్యలు మొత్తం చూసామన్నమాట, n ఆఫ్ n ప్లస్ 1/2. ఇక్కడ ఏంటి సరాసరి అడుగుతున్నారు. సరాసరి మొదటి n సహజ సంఖ్యల సరాసరికి ఫార్ములా వచ్చేసి n ప్లస్ 1/2. ఇక్కడ వచ్చేసి n అంటే ఎంత 25 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 26/2. దీంతో 2తో క్యాన్సిల్ పోతే 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి ఎంత 13. ఇక్కడ వచ్చేసి ఏం లేదు, మళ్ళీ ఇంకోసారి ఫార్ములాస్ అయితే రిపీట్ చేస్తాను. మొదటి n సహజ సంఖ్యల మొత్తం, సహజ సంఖ్యల మొత్తం అడిగితే మనకు ఫార్ములా ఎంత n ఆఫ్ n ప్లస్ 1/2. అలాగే నెక్స్ట్ ఏంటి సరి సహజ సంఖ్యల మొత్తం, సరి సహజ సంఖ్యల మొత్తం అని అడిగితే n ఆఫ్ n ప్లస్ 1. నెక్స్ట్ వచ్చేసి సహజ సంఖ్యల సరాసరి అడిగారనుకోండి n ప్లస్ 1/2. సరాసరి ఎంత n ప్లస్ 1/2.